ఏపీ హౌసింగ్ ఫర్ పూర్ పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు మరియు పీఎం ఆవాస్ యోజన కింద 4 లక్షలు సాయం. 2029 నాటికి రాష్ట్రంలో పేదవారందరికీ సొంత ఇల్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పేదల ఇళ్ల స్థలాలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం కేటాయించాలని సీఎం నిర్ణయించారు. ఈ విషయాన్ని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి ప్రకటించారు. గ్రామాల్లో అర్హులైన పేదలకు 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలాన్ని ఇచ్చే విధానం అమలు చేయనున్నామన్నారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ చేపట్టి లేఅవుట్లు వేయని చోట గ్రామీణ పేదలకు 3 సెంట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఒక 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం. రాబోయే ఒక 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఇళ్ల నిర్మాణం సీఎం చంద్రబాబు హై ప్రయారిటీ అన్నారు. వచ్చే ఏడాదిలోపు 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నామని స్పష్టం చేశారు. మధ్య తరగతి ప్రజలకు ఎంఐజీ లేఅవుట్లని ఏర్పాటు చేస్తామని, పోలవరం బాధితులకు R&R కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగించే అంశంపై చర్చించామన్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఇళ్ల నిర్మాణాలు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. పీఎం ఆవాస్ యోజన పట్టణ 2.0 స్కీమ్ కింద కొత్త లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఆర్థిక సాయం పొందనున్నారు. కేంద్ర ప్రభుత్వం 2.50 లక్షలు అందించనుండగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా మరో 1.50 లక్షలు ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు 2024-25లలో అమలయ్యే పీఎం ఆవాస్ యోజన పట్టణ 2.0 పథకం మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి తమ వాటా నిధుల్ని కేటాయించాలని సూచించింది. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్లను సార్వత్రిక ఎన్నికల ముందే రాష్ట్రాలకు కేంద్రం పంపింది. పేదల ఇళ్ల నిర్మాణ పథకాల్లో అవకతవకలు, ఇళ్ల నిర్మాణంలో జాప్యాన్ని పరిశీలించేందుకు ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ప్రతినిధుల బృందాన్ని రాష్ట్రాలకు పంపింది. వీరి నివేదిక మేరకు పీఎం ఆవాస్ యోజన పట్టణ 2.0 మార్గదర్శకాల్లో మార్పు చేర్పులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం అదనపు సహకారం కూడా అందించనుందని ప్రకటించింది. ఈ కొత్త మార్గదర్శకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. మా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.